హాయ్ ఎవ్రీవన్. మనం కొన్ని రోజుల క్రితము బాల్కనీలో ఆకుకూరలు అయితే వేసుకున్నాం కదా! ఇప్పుడైతే టైం వచ్చేసింది వాటిని హార్వెస్టింగ్ చేసుకునేది. ఫస్ట్ అయితే పాలకూర హార్వెస్టింగ్ చేసుకుందాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా చేతులతోటి నేను ఆకుకూరలు ఇట్లాగా వేసుకొని వీటిని పెంచి ఇప్పుడు కట్ చేసుకొని వండుకునే స్టేజ్‌కి వచ్చాను. ఇంత హ్యాపీగా ఉంది. ఇది వేరు కదండీ! ఈ హ్యాపీనెస్. అబ్బా! మన చేతులతో మనము పంట పండించుకొని వండుకొని తినమంటే ఎంత హ్యాపీ అసలకి. ఇది రైతులకే సాధ్యము. నేనైతే అంత ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. పిల్లలనైతే కిందకి పంపించాను. వాళ్ళుంటే గోల చేస్తారు అని చెప్పేసి వాళ్ళెళ్ళి కింద స్కేటింగ్, సైక్లింగ్ అయితే చేసుకుంటున్నారు వాళ్ళ డాడీతోటి. అదిగోండి కింద అయితే హాయ్ చెప్తూ ఉన్నారు నాకు. పాలకూర అయితే మొత్తం హార్వెస్టింగ్ చేసేసాను. మాకైతే ఒకరోజు పప్పులోకి సరిపోతుంది మా చిన్న ఫ్యామిలీకి. నెక్స్ట్ అయితే మెంతికూర హార్వెస్టింగ్ చేస్తున్నాను. నేను నా 25 ఇయర్స్‌లో ఇప్పటి వరకు నేను ఏ ఆకుకూరలు అయితే పెంచలేదండి. యూఎస్ వచ్చాక నేను ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంది చూసి ఇంక ఎలాగైనా మనం ట్రేలలో ఆకుకూరలు పెంచుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ కరివేపాకు చెట్టుతో స్టార్ట్ చేశాను. ఇంక అలాగా ఆకుకూరలు అయితే వేశాను. మెంతికూర కూడా చాలా బాగా పెరిగింది. ఇంకో పాట్‌లో కూడా ఉంది. అదైతే ఇంకో 1 వీక్, 2 వీక్స్ తర్వాత అయితే కట్ చేసుకోవచ్చు. ఇవైతే మాకు 2 డేస్‌కి అయితే చాలా బాగా సరిపోతాయి. పుదీనా కూడా చాలా బాగా పెరిగింది. కరివేపాకు చెట్టు కూడా కొంచెం అయితే బాగా పెరిగిందండి చూడండి. అప్పుడు మీద తెచ్చింది చిన్న చిన్న ఆకులని ఇప్పుడు బాగా పెరిగింది. యూఎస్ అప్డేట్స్ కోసం ఫాలో ఫర్ మోర్ వీడియోస్.